ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో మనకైతే ఒక 3 days నుంచి వర్షం అయితే పడుతుంది కదా. సో ఇది జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశాను అనే వ్లాగ్ అనమాట. అండ్ దీంట్లో ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే చెప్తాను, చూడండి. సో ఇంకా ఫుల్గా రెయిన్ పడుతుంది కదా, ఇంకా ఇట్ వాజ్ సాటర్డే వీకెండ్ అనమాట. సో ఇంకా వీకెండ్ కాబట్టి వీ కెన్ చిల్ అట్ హోమ్, లైక్ ఆఫీస్ వెళ్ళే పని ఉండదు కదా. సో అలా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఏంటి అంటే బోండాలు, మైసూర్ బోండాకైతే వేసేసాను. కొంచెం అలా రెయిన్ పడుతుంటే హాట్గా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా మైసూర్ బోండాలు అయితే వేసాను. సో టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చినాయి. అండ్ దాట్ టు మనం హాట్గా అండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటే ఆ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఇంకా అలా అయితే మంచిగా వర్షంలో బోండాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది రీసెంట్గా నేను గార్డెన్ అయితే సెటప్ చేశానండి. ఇవి పైన చూస్తున్నారు కదా, ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ వేశాను. ఈ ఎస్ హుక్స్ ఉన్నాయి కదా, సో ఇవి నేను మీషోలో నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా మీషోలో నుంచి తెప్పించాను, ఆల్రెడీ వీడియో చేశాను. కాకపోతే అవి హ్యాంగ్ చేద్దామంటే మా దానికి అవి హుక్స్ సరిపోవట్లే అనమాట. సో అలా అని నెక్స్ట్ ఎస్ హుక్స్ అయితే బాగుంటాయి అని చెప్పి తెప్పించాను. అవి నాకు సెట్ ఆఫ్ 6 వచ్చాయి, 223 రూపీస్. సో ఇంకా అలా కొంచెం పెద్దగా ఉండేటప్పటికి మంచిగా ఇలా హ్యాంగ్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉన్నాయి. సో మనం అలా హ్యాంగ్ చేయాలి అంటే ఇలాంటి హుక్స్ ఉంటే మనం హ్యాపీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దాంట్లో ఇవి పెట్టాను. ఐ డోంట్ నో దిస్ ప్లాంట్స్ నేమ్, కాకపోతే బాగా గ్రో అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి చిన్న బచ్చాలు అంటారు కదా అది, అండ్ మనీ ప్లాంట్. సో దీంట్లో కూడా ఏంటంటే ఇంకా చిన్న జేడ్ ప్లాంట్ అండ్ మనీ ప్లాంట్ అయితే పెట్టాను. ఇంకా అవి ఇప్పుడే పెట్టాను అనమాట. సో ఇంకా టైం పడుతుంది రావడానికి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటో తెలుసా అండి, చోలే ఉంటుంది కదా, స్ప్రౌట్స్ వచ్చాయని చెప్పి 2 పెట్టాను, భలే వచ్చేసాయి అసలు. అండ్ కొత్తిమీర అయితే చాలా బాగా పెరుగుతుంది. నేను అప్పుడప్పుడు కొంచెం తెంపుతున్నాను. మళ్ళీ మెంతం అయితే వేసానండి. మెంతం కూడా చాలా బాగా వస్తుంది. ఇది చిన్న బచ్చాలు ఆకు అంటారంట. సో దీనికి ఫ్లవర్ చూస్తున్నారు కదా, భలే ఉంది. ఈవెన్ ఇది బజ్జీలు అవి వేసుకొని తింటారని కూడా విన్నాను. అండ్ తులసి మొక్క అయితే నేను పెట్టలేదండి, గింజలు పడి అదే వస్తుంది. సో ఇంకా అక్కడ ఇల్లు, ఒక టెంపుల్. ఇవి మనం లాస్ట్ టైం టెరాకోటా జ్యువెలరీ, టెరాకోటా దానికి వెళ్ళాం కదా, సెరమిక్ పాట్స్ అక్కడ అయితే పెట్టానమాట. జైడ్ ప్లాంట్ అండ్ మెయిన్గా మనీ ప్లాంట్, అలవీరా కూడా ఉందండి, అదైతే ఫుల్గా పెరుగుతుంది అనమాట. సో అలా అయితే సెటప్ చేశాను. అండ్ ఇది కింద ఇవి కొన్ని పాట్స్ అండ్ ప్లాంట్స్ కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను. ప్లాంట్స్ వచ్చేటప్పటికి బషీర్బాగ్లో, అండ్ పాట్స్ వచ్చేటప్పటికి శ్రీ గోవింద్ టెరాకోటా ఉంది కదండి నాచారంలో, సో అక్కడ తీసుకున్నాను. అండ్ దాంట్లో ఏంటంటే మంచిగా ఇలా స్టోన్స్, నా దగ్గర ఉన్న మినియేచర్ గార్డెన్ కొన్ని థింగ్స్ అన్నీ వేశాను. ఈ వైట్ స్టోన్స్ అయితే పెబుల్స్ బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో అంటే బాగుంటుంది వేస్తే. అండ్ అలా కొన్ని నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక్క పాట్ కూడా ఖాళీ లేకుండా అన్నీ పెట్టేశాను అనమాట. లేకపోతే పాట్ లేదని పాట్ ఉంటే మట్టి ఉండదు, మళ్ళీ మట్టి ఉంటే ప్లాంట్స్ ఉండవు. సో అలా ఇట్స్ లైక్ ఏమంటారు, డెడ్ లాక్ లాగా సిచ్యువేషన్ లాగా అయిపోయింది అనమాట. సో ఈసారి మొత్తం అసలు అన్ని పాట్స్లలో చిన్న చిన్న ప్లాంట్స్ అయినా సరే పెట్టేశాను. అండ్ ఇది మల్లె చెట్టు, ఇక్కడ మెంతం ఉంటుంది, మెంతం కూర అదైతే వస్తుంది. అండ్ ఈ పాట్లో ఉన్న ఇదైతే కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది, కానీ ఇది యాక్చువల్గా అయితే పింక్ కలర్ అనమాట. అండ్ సన్నజాజి పూలు అయితే భలే వస్తున్నాయండి, స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తుంది. సో హ్యాపీ. అండ్ ఇది వచ్చేటప్పటికి టేబుల్ రోజ్ అంటారు కదా, సో ఇది తీసుకొచ్చాను. నేను ఇంకా పాట్లో పెట్టలేదు, ఆ పాట్లో పెట్టాలన్నమాట. సో చూడాలి. అండ్ ఇదేంటంటే మనకి శంఖం పూలు ఉంటాయి కదా, సో అది సో బాగా వస్తుంది. అండ్ ఇంకా దీనికి ఏంటంటే ఇలా మంచిగా తీగలా వస్తుంది కదా, సో అలా కట్టేద్దాం అనుకున్నాను. ఇవి ఆల్రెడీ అమెజాన్లో తెప్పించినవి, ఇలా స్టాండ్స్ లాంటివి, వాల్ హ్యాంగింగ్స్. సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి క్యాప్సికమ్ అండి. సో చూస్తున్నారు కదా, భలే వస్తున్నాయి క్యాప్సికమ్స్ 2 చెట్లకి. సో ఇక్కడ ఏంటంటే ఎల్లో అవుతుంది. సో ఇది మొత్తం ఎల్లో అవుతుందా లేకపోతే పండుతుందా అనేది నాకు అర్థం కాలేదు. సో అది ఇంకొంచెం ఎల్లో అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇదేంటో కనకాంబరాల చెట్టు కొంచెం ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం ఎండిపోతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి లిల్లీ చెట్టు. అండ్ నా దగ్గర కనకాంబరాలు అయితే ఈ కలర్లో ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా బాగుంటాయి. అండ్ ఇవే నేను దేవుడికి కూడా పెడుతున్నాను రోజు. అండ్ ఇక్కడైతే మంచిగా ఇలా పెద్ద స్టాండ్ లాంటివి తీసేసుకొని ఇలా సెట్ చేసేసానండి. ఇది ఏంటంటే మనీ ప్లాంట్కి ఏంటంటే ఆ మాస్ పెట్టి మంచిగా తిప్పితే చాలా బాగా పెరుగుతుంది. ఇదివరకేమో సరిగ్గా పెరగట్లేదు అనుకున్నాను, కానీ మంచిగా తీగ అయితే బాగా వస్తుందండి. సో ఇంక ఇప్పుడు తిప్పి పైన కట్టేసేయాలన్నమాట. అండ్ ఇది పీస్ లిల్లీ.
అండ్ ఇంకా సో అలా ఫుల్‌గా ఎంజాయ్ చేసేసిన తర్వాత మంచిగా ప్లాన్స్‌లన్నీ చూసుకొని వాటర్ పోసినాక సో ఆల్రెడీ ఏంటంటే మూవీ అయితే బుక్ చేసాము. ఇది 'స్త్రీ 2' ఉంది కదండీ! సో ముందు వీకే బుక్ చేసాము. ఇంకా వర్షం పడుతున్నా కూడా టికెట్స్ బుక్ చేసాం కదా! సో తప్పదు అని చెప్పి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళాము. ఐమాక్స్‌లో అయితే బుక్ చేసామనమాట. సో వెదర్ అయితే చాలా కూల్‌గా ఉండే. అండ్ చూస్తున్నారు గదా! వర్షం పడుతుంటే అలా డ్రైవింగ్ నాకెందుకో చాలా ఇష్టము. అందుకని కొంచెం మంచిగా ఒక వీడియో అలా తీశాను. అంటే ఇలా డ్రైవ్ అలా చేసుంటే బావుంటుంది. అండ్ ఇదొచ్చేటప్పటికి మనకి హుస్సేన్ సాగర్ అనమాట. ఫుల్ వాటరు, ఫుల్ వర్షము అండ్ క్లౌడీ వెదర్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! సో ఇదేంటంటే చిన్న ఏమంటారు వాటర్ ఫాల్ లాగా ఉందనమాట. సో గాలికి మళ్ళీ పడుతున్నాయి. కొంచెం మంచిగా అనిపించింది. అంటే మనం వాటర్ ఫాల్ దగ్గరికెళ్ళకున్నా ఇలా చూసి ఆనందపడిపోవడం. ఇంకా మూవీ చూసేసిన తర్వాత లంచ్ అయితే అక్కడే చేసాము. సో ఫర్ లంచ్ వీ హ్యాడ్ సమ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా అనమాట బిగ్నర్ వాళ్ళలో. చాలా బాగుంది టేస్ట్. అండ్ హాట్‌గా ఉండే కాబట్టి టేస్ట్ ఉండే. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వాళ్ళే ఇచ్చారండి. సో ఇంకా తినేసిన తర్వాత అలా సింపుల్‌గా టాటూ వేసుకుందామని చాలా రోజులైందని చెప్పి నేను ఇలా టాటూ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లేజర్ షూట్ అనేది ఒక గేమ్ ఉంది. చాలా బాగుంది. సో ఇంకా ఫుల్ ఫన్ వీకెండ్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికొచ్చాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బాయ్.